या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। మేము నా పేరు బాహి శ్రీనివాస్ శర్మ, ఇందూర్ గాయత్రి అర్చక పురోహిత సమాఖ్య ఇందూర్ సంఘము మాది. మేము ఈ సంఘం నుంచి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏమిటంటే, మన ఇందూరు నగరంలో బిఎల్ఎన్ గార్డెన్ అనేటువంటి ఒక ఫంక్షన్ హాల్, ఆ లైన్లో గల ఒక వెంచర్లో మణిదీపేశ్వరి అమ్మవారు వెలిసిందని చెప్పేసి ఒక కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీలో మేడం గారు అందులో జాబ్ చేస్తారట. మరి ఆమె ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పే గురువు. మరి ఆ గురువు అందరినీ కూడా విద్యార్థులను కానీ ఈరోజు మన సంఘంలో ఇది సనాతన ధర్మము, హిందూ ధర్మము, ఈ ధర్మంలో యువతనందరినీ కూడా మన హిందూ ధర్మాన్ని, మన యొక్క కట్టుబాట్లన్నీ నేర్పాల్సినటువంటి ఆ యొక్క విద్యా గురువు ఇంజనీరింగ్ కాలేజీలో చేసేటామె. ఆమె యొక్క మణిద్వీపం అనేటటువంటి అమ్మవారు మా దగ్గర మా కాలనీలో వెలిసిందని చెప్పి, మా ఇంటిలో వెలిసిందని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఇల్లు కూడా కట్టడము ఆ అమ్మవారే నాకు కట్టించింది అని ఆమె చెప్తున్నది. అమ్మవారే కట్టించిందట ఆ ఇల్లును. ఆ అమ్మవారి ఇల్లే దానికి పేరు పెట్టుకొని అందరినీ కూడా అక్కడికి ఎలా అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారంటే, ఆమె ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఇవన్నీ ఆమె ఇవాళ మీడియాను వాడుకొని అన్నీ కూడా చూపించేసి అందరినీ కూడా అక్కడ ఎట్లా అయిపోయిందంటే, జనము ఒక మంచి తిరుపతిలో కూడా అంత జనం ఉన్నట్టుగా అక్కడికి రావడము, దానికి లైన్లు కట్టడము, అక్కడ కొందరిని ఐడెంటిటీ కార్డు వేసి వాళ్ళందరినీ కూడా శిష్యులుగా చేసుకొని వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క గురించి చెప్పడము. అంటే ఎట్లా చెప్తున్నారు అని అంటే, మణిద్వీప వర్ణన అంటే ఏంది? మణిద్వీపం అనేటటువంటిది ఒక ఆడవాళ్ళు మాత్రమే అందులో ఉంటారు. ఒక్క మగ పురుగు కూడా అక్కడానికి రావడానికి వీల్లేదు. రక్షక భటులు కానీ, సేవకులు కానీ ఎవరైనా కూడా అందరు అమ్మవారినే ఉంటారు. అదొక మంచి ద్వీపం. ఆ ద్వీపం పేరు వినాలంటేనే, నోటి నుంచి రావాలంటే భయం అవుతుంది. అటువంటి దాన్ని ఆమె అమ్మవారుగా సృష్టించేసి అక్కడికి అందరినీ రావడం వల్ల అట్లా ఇట్లా చేస్తుందంటే, అమ్మవారు దేనికోసం ఉద్భవిస్తారు? ఏదైనా దుష్ట సంహారం చేయాలంటే, శిష్ట రక్షణ చేయాలంటే, ఏదైనా అవసరం ఉన్నప్పుడు అమ్మవార్లు ప్రత్యేకించి వస్తారు. అది ఎవరు వేరుకుంటారు? సాక్షాత్ దేవుళ్ళు కూడా అమ్మవారి దగ్గరకు పోయి వాళ్ళ బాధ మొరపెట్టుకుంటారు. అటువంటి అమ్మవారిని ఈమె ఇవాళ నా దగ్గరకు వచ్చింది, నా ఇంట్లో ఉంది, నాకు ఇల్లు కట్టించింది అని చెప్పి పబ్లిక్ను, వచ్చినటువంటి ప్రజలను పక్కతో పట్టిస్తూ, అదేవిధంగా ఆమె ఎట్లా చేస్తుందంటే, పోని వచ్చిన వారికి ఇంత ప్రసాదం పెట్టి అమ్మవారి దర్శనం కాకుండా ఎవరికో ఏమో వస్తుంటే కొట్టడము, తిట్టడము, అదేవిధంగా దూషించడము, ఇటువంటి అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆమె. అదేవిధంగా క్లిప్సింగ్ కూడా ఉన్నాయి. క్లిప్సింగ్ ఏమని ఉన్నాయి? అన్ని క్లిప్లింగ్లో ఆమె పండబెట్టి పటాపట కొడుతున్నది, తన్నుతున్నది, దూషిస్తున్నది. అంటే వల్గర్ మాటలు. ఏదైనా అమ్మవారు మనం ఎవరైనా పంతుల దగ్గరికి మీరు వచ్చిండి అనుకోండి, కూర్చోండి అని చెప్పి మంచి సమాధానం ఇస్తాం, కానీ తిట్టడం అనేది ఇక్కడ జరగదు. గుడికి వచ్చినా కూడా మీకు అర్చన చేయించి ప్రసాదం ఇచ్చి చేస్తాం. అది మా వృత్తి. మేము వేదం చదువుకున్నామండి. 4 వేదాలు ఉంటాయి: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వవేదం. ఇవన్నీ కూడా వేదాలు చదువుకొని మేము ఎంతో 15-16 సంవత్సరాలు మాదంతా దృష్టి దాని మీద పెట్టి మేము చదువుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత మీ అటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఆశీర్వాదం ఇవ్వడము. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేమేం చెప్తాము? మొట్టమొదట గుడికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, నవగ్రహాలకు వెళ్ళండి, ప్రదక్షిణ చేసుకోండి, మీకు అంతా బాగా జరుగుతుందని చెప్తాం. అంతేగాని మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము అది చేస్తాం, మీకు దించుతాం, నిమ్మకాయలు దింపుతాం, ఇవన్నీ చెప్పాం. ఏ బ్రాహ్మణుడు కూడా చెప్పాడు. ఏం చెప్తాడు బ్రాహ్మణుడు? ఆశీర్వాదం ఇస్తాడు, గుడికి వెళ్ళండి, భగవంతుని దర్శించుకోండి, భగవద్నామన చేయమని చెప్తారు. అంతే తప్ప మీకు కొట్టడమో తిట్టడమో ఎక్కడైనా మీరు కూడా చూసి ఉంటారు, మీ అందరికీ తెలుసు. అటువంటిది ఇవన్నీ కూడా క్లిప్సింగ్స్ ఉన్నాయి. మేము చెప్పింది అమ్మదం అయితే మీరు క్లిప్సింగ్ చూడండి. అదేవిధంగా మా యొక్క వేదాన్ని కూడా ఆమె కించపరుస్తున్నది. ఎట్లా? ఇప్పుడు అమ్మవారు వచ్చిందని మరొక 10 మంది బ్రాహ్మణులను పిలిచి దానికి స్థిర ప్రతిష్టనో చర ప్రతిష్టనో చేసి దానికి అందులో శక్తులని లీనం చేసి అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయాలి. అలా చేసిందా? చెయ్యలేదు. విగ్రహం తీసుకొచ్చింది, అక్కడ పెట్టింది.